భారతదేశంలో టీమిండియా ఏదైతే భారత విమెన్ వరల్డ్ కప్లో టీమిండియా భారత మహిళా టీం ఈ వరల్డ్ కప్లో ఫైనల్లో విజయం సాధిస్తే భారతదేశంలో టీమిండియాలో కేవలం పురుషుల టీం మాత్రమే కాదు, మహిళల టీం కూడా పురుషుల టీంకి సరి సమానంగా గౌరవాన్ని అందుకోబోతోంది. ఈ వరల్డ్ కప్లో భారత టీం హర్మాన్ ప్రీత్ సేన విజయం సాధిస్తే, దక్షిణాఫ్రికాని ఓడించగలిగితే ఇండియాలో విరాట్ కోహ్లీకి ఎంత ప్రాధాన్యత దక్కుతుందో, విరాట్ కోహ్లీ ఎంత పెద్ద సూపర్ స్టార్గా మారాడో, రోహిత్ శర్మ ఎంత పెద్ద సూపర్ స్టార్గా మారాడో, మన హర్మాన్ ప్రీత్ సేన కూడా అంతే పెద్ద పాపులర్గా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్మృతి మంతానా, జెమీమా రోడ్రిగ్స్, అట్లాగే హర్మాన్ ప్రీత్, రీచా ఘోష్, దీప్తి శర్మ మన క్రికెటర్లు కూడా ఏదైతే ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఏర్పడిందో, ఎవరైతే విరాట్ కోహ్లీకి కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ధోనికి కావచ్చు, ఇటువంటి పురుష క్రికెటర్లకి ఎంత ఫ్యాన్ బేస్ ఏర్పడిందో ఈ వరల్డ్ కప్ని మన మహిళల సేన గెలుచుకుంటే అంతే ఫ్యాన్ బేస్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 2005 నుంచి ఇప్పటి వరకు భారత విమెన్ క్రికెట్ టీంకి ఎప్పుడూ దొరకని ఒక అద్భుతమైన ఛాన్స్ దొరికింది. నిజానికి బీసీసీఐ పురుషుల క్రికెట్ టీంకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, పురుషుల మ్యాచ్లకి ఎంత ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చిందో, సేమ్ అదే స్థాయిలో మహిళలకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే ఈసారి బీసీసీఐ ఒక కొత్త ఆలోచన చేస్తోంది. ఎందుకంటే 2005లో 2017లో భారత విమెన్ టీం 2 సార్లు ఫైనల్ వరకు వెళ్ళి తిరిగి వచ్చింది. 2017లో భారత విమెన్ టీం విజయం సాధిస్తే బీసీసీఐ వారిని గొప్పగా గౌరవించింది. ఒక్కో ప్లేయర్కి 50 లక్షల రూపాయలు, అట్లాగే సహాయకులకి 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందించింది. కానీ ఈసారి విజయం సాధిస్తే ముంబైలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్లో భారత విమెన్ తన సత్తాను చూపిస్తే, మన వీర నారీమణులు తమ శక్తిని ఈ ప్రపంచానికి చాటగలిగితే, ప్రపంచ విజేతలుగా నిలిస్తే ఖచ్చితంగా బీసీసీఐ ఒక గొప్ప బొనాన్జాని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ వర్గాలు ఈ బొనాన్జాకి సంబంధించిన కొంత చర్చ చేశాయి. అదేంటో తెలుసా? ఏకంగా 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందించాలి ఈసారి వరల్డ్ కప్ని గెలుచుకుంటే మన వీర వనితలకు అని చెప్పేసి బీసీసీఐ ఆలోచిస్తుంది. 2024లో టీ20 వరల్డ్ కప్ని రోహిత్ సేన గెలుచుకున్నప్పుడు ఇదే ప్రైజ్ మనీని అందించింది. అప్పట్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్ సేన, అది కూడా దక్షిణాఫ్రికా పైనే. 2024 టీ20లో దక్షిణాఫ్రికాని 7 పరుగుల తేడాతో రోహిత్ శర్మ విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ని గెలుచుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే సందర్భం కనిపిస్తుంది. ఈసారి మన హర్మాన్ ప్రీత్ సేన దక్షిణాఫ్రికాని ఓడించగలిగితే అంతే స్థాయిలో గౌరవం, అంతే స్థాయిలో ప్రైజ్ మనీ ఇవ్వాలని ఆలోచిస్తుంది బీసీసీఐ. నిజానికి బీసీసీఐ భారత క్రికెట్ ప్లేయర్లలో పురుషులకు ఎంత వేతనం అందిస్తుందో మహిళా క్రికెటర్లకు కూడా అంతే వేతనం అందిస్తుంది. నిజానికి భారత మహిళా క్రికెటర్లు కూడా టాప్ స్థాయిలోకి వచ్చారు, ఇండియాలో అభిమానుల్ని ఏర్పాటు చేసుకున్నారు. భారత క్రికెట్లో మహిళలకు ప్రత్యేకమైన చోటు దక్కింది. అంతేకాదు, నిన్న జరిగిన సెమీఫైనల్స్లో ఇండియన్ క్రికెట్ టీం పర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరూ గర్వంగా కాలరెగరేశారు. మళ్ళీ రేపు జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే స్థాయిలో విజయం సాధించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. అందుకే బీసీసీఐ ఈసారి ఈ 125 కోట్ల ప్రైజ్ మనీని నా భారత మహిళా సేన అందుకోబోతుందనే ఆలోచన చేస్తోంది. భారత మహిళా క్రికెట్ సేన విజయం సాధిస్తుందని ఆశిస్తోంది. ఇక్కడ కొన్ని ప్రాబబిలిటీస్ కావచ్చు, కొన్ని విశ్లేషణలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలవబోతుందనే విశ్లేషణలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం కనిపిస్తుంది. ఇదే టోర్నీలో దక్షిణాఫ్రికాతో టీమిండియా గ్రూప్ లెవెల్లో ఆడింది, కానీ అక్కడ కొంత పరాజయం పాలైంది. అదొక్కటి దీనికి కారణం ఏంటంటే దక్షిణాఫ్రికాలో ఉన్న లారా కావచ్చు, అట్లాగే డి క్లార్క్ కావచ్చు,
ట్రైన్ కావచ్చు, వీళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్, నిజానికి వీళ్ళది రాకాసి ఆటలా ఉంటుందని ఒక చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిని ఓడించగలిగితే, టాప్ ఆర్డర్లో ఉండే ఈ ముగ్గురు బ్యాట్స్మెన్స్ని పడగొట్టగలిగితే ఖచ్చితంగా హర్మాన్ ప్రీత్ సేన విజయం సాధిస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈసారి టీమిండియా మన మహిళా టీం విజయం సాధించి ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలబడి బీసీసీఐ ప్రకటించిన రెడీ చేస్తున్న 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని కూడా గెలుచుకోవాలని మనం ప్రతి ఒక్కరం ఆశిద్దాం. నిజానికి మన విమెన్ టీంకి అంత శక్తి సామర్థ్యం ఉంది, మన విమెన్ టీం అంత పట్టుదలతో ఉంది, మన విమెన్ టీంలో అంత వ్యూహం కూడా ఉంది. దక్షిణాఫ్రికాని ఓడించాలని నేను కోరుకుంటున్నా. మరి మీరు కోరుకుంటున్నారా? మన మహిళా క్రికెటర్లకి మీ కామెంట్స్తో, మీ అభిప్రాయాలతో ప్రోత్సాహాన్ని అందించండి. రేపటి మ్యాచ్ వరకు మీ సంఘీభావాన్ని ప్రకటించండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం, అట్లాగే రేపటి మహిళా వరల్డ్ కప్ క్రికెట్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.